హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మాతాల. ఏంటంటే చిరంజీవి గారి గురించి వీడియో చేయబోతున్నామండి. ఏదైతే చిరంజీవి గారి గురించి అన్ని ఛానల్స్ మాట్లాడుతున్నాయో ఇప్పుడే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించిందో తర్వాత చిరంజీవి గారి మీద చాలా రకాల వీడియోలు అయితే రావడం జరిగింది. దాని గురించి మనం ఇచ్చే చిన్న వివరణ ఏంటంటే కనుక 2009 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన 18 సీట్లు గెలుచుకోగలిగారండి. కాబట్టి తర్వాత అనుకోకుండా కాంగ్రెస్లో తమ పార్టీని విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. అలాంటి చిరంజీవి గారి గురించి ఇప్పుడు ఎందుకు వీడియోలు జరుగుతున్నాయంటే మరలా చిరంజీవి గారిని బీజేపీ ప్రభుత్వం రాజ్యసభకు పంపుతుంది అనేది కదా మాట్లాడుకున్నారు. కాబట్టి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వంతో చిరంజీవి గారితో ఈ సంభాషణ అయితే కొనసాగించిందా అంటే కనుక కొనసాగించకపోయినా బీజేపీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైతే ప్రజల్లో బాగా ఎక్కువగా పేరు పొందుతారో సెలబ్రిటీలు అనుకుంటారు వాళ్ళని క్యాచ్ చేయడం బీజేపీకి ఉన్న అలవాటు. చాలా సందర్భాలు జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే సేమ్. పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ చాలా బాగా వాడుకుంది అని నేనైతే అంటాను. కాకపోతే ఇప్పుడున్న జరుగుతున్న పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో బీజేపీతో ఉంటూనే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే చాలా మందికి ఇదైతే నచ్చల బీజేపీలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సులువుగా పక్కకు తప్పిస్తున్నారా, చిరంజీవి గారికి దగ్గర అవుతున్నారా అనేది అయితే కనుక నా అభిప్రాయం. ఎందుకంటే కనుక చెప్తున్నాను కదా, బీజేపీ సెలబ్రిటీని వాడుకోవడం చాలా అలవాటు నిజంగా. ఎందుకంటే ఎక్కువ ఎవరికైతే ప్రజల అభిమానం ఉంటుందో, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందో వాళ్ళతోటి ఎక్కువ మంతనాలు జరుగుతుండదు బీజేపీ. కాబట్టి పవన్ కళ్యాణ్ని దూరం చేయడానికి, పవన్ కళ్యాణ్ నుంచి బయటకు వచ్చేయడానికి చిరంజీవి గారిని పావులా వాడుకోబోతుందా అని అంటే కనుక ఏమో అలా ఉన్నాయి ఈ సమీకరణాలన్నీ అని అయితే కనుక అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కానించి, నితిన్ కానించి ఇలా చాలా మంది తెలుగు హీరోలందరితోనూ టచ్లో ఉండటం మాట వాస్తవమే. వాళ్ళతో సంప్రదింపులు జరిపేటువంటి మాట వాస్తవమే. కాబట్టి ఇప్పుడు ఈ పద్మవిభూషణుడికి అలాంటి మెసేజ్ ఏమన్నా వచ్చిందా కేంద్ర ప్రభుత్వం నుంచి, యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపడానికి కారణం ఇదేనా? రాజ్యసభకు పంపుతారా యూపీ నుంచి అనేది కనుక చాలా రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయండి. ఎన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ నేను చెప్పే సమాధానం ఒకటే, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా సెలబ్రిటీలు, బాగా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ప్రజల్లో వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ఉంది. అలా ఇమేజ్ క్రియేట్ అయినటువంటి పర్సన్స్ని బీజేపీ ఖచ్చితంగా వాళ్ళతో టచ్లో ఉంటుంది అనేది మాట వాస్తవం. కాబట్టి ఇలాంటి అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి ఏమైనా డిస్ప్యూట్స్ వస్తాయి కనుక, వెళ్ళిపోవాల్సి వస్తాయి కనుక అప్పుడు ఇంకొక పర్సన్ ఆ ప్లేస్లో కావాలి. కాబట్టి చిరంజీవి గారిని అందుకే వాడుకుంటుంది, చిరంజీవి గారిని అందుకే కాకాపడుతుందేమో బీజేపీ ప్రభుత్వం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కాపుల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ కాపుల ఓట్లు బయటికి పోకుండా కాపాడుకునేందుకు ఇది ఒక ఎత్తుగడ అనేది నేను అంటాను. లేకపోతే కనుక ఎప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపించడం జరుగుతుంది? లేదు కదా. కాబట్టి రాజ్యసభకు పంపినా, ఎక్కడికి పంపినా కానీ, చిరంజీవి గారు మంత్రాలు జరిపినా, ఏం జరిపినా కానీ కారణం ఒకటే, రాజకీయంగా తనను వాడబడతాడా, రాజకీయంగా తనను వాడుకుంటారా అనేది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఆల్రెడీ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి రాజ్యసభ సీటుని చూపిస్తే ఖచ్చితంగా బీజేపీ వెంట నడుస్తాడా అనేది కనుక చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, చాలా రకాల మాట్లాడుతూ వస్తున్నాయి. కాబట్టి నిజంగా అలా వెళ్ళాల్సి వస్తే కనుక, అలాగే రాజకీయంగా వెళ్ళాల్సి వస్తే కనుక తమ్ముడు పార్టీలోకి వెళ్తాడు తప్ప బయట పార్టీలోకి ఎందుకు వెళ్తాడు అనేది ఓ వాదన తినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ బీజేపీతో కూడా పవన్ కళ్యాణ్ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి సో దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టపడతారు, అలాగే చిరంజీవి గారికి కూడా ఇష్టమైతే కనుక ఇద్దరు కలిపి బీజేపీతో ప్రయాణం చేస్తారు అనేది ఓ వాదన తెర మీదకి వచ్చింది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి తీరు వేరు, చిరంజీవి గారి పద్ధతి వేరు. కాబట్టి ఆయన విమడతాడయ్యాక ఒక టైంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో రాజ్యసభ పంపుతామంటే ఒప్పుకుంటాడా, యాక్సెప్ట్ చేస్తారా? అందు గురించి పద్మవిభూషణ్ అంటే కనుక పద్మవిభూషణ్ అనేది దాని గురించి కాదు, రాజకీయంగా కాదు ఇచ్చింది చిరంజీవి గారి ఔన్నత్యానికి. చిరంజీవి గారు ఏదైతే అతను ఉందో, అతను మంచితనం ఉందో, అతను చేసిన ప్రజలకు సేవ ఏదైతే ఉందో, కనపడిన ప్రజలకు సేవ చాలా మటుకు చేశారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు చిరంజీవి గారి గురించి, కానీ చాలా మటుకి తన వంతు వరకు సహాయం చేస్తున్నారు అనేది ముమ్మాటికి జగమెరిగిన సత్యం అని నేను అంటాను. దానిలో డౌట్ లేదు. ఏదేమైనా పార్టీలకు అతీతంగా సేవ చేయడంలో చిరంజీవి గారు ముందుంటారు. కాబట్టి రాజకీయాలు తనకు వంట పట్టకపోవచ్చు కానీ రాజకీయాలు తనలోనే ఉన్నాయి. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో చిరంజీవి గారి విషయంలో. మెగా ఫ్యాన్ వెనక లేదా మెగా స్టార్ వెనక జరుగుతున్న బీజేపీ కుట్ర లేకపోతే కుతంత్రమా లేదా రాజకీయ ఎత్తుగడ ఏంటనేది మనం అందరూ చూడాలి. చూస్తున్న ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.